హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీక్కి మొత్తానికి శుభం కార్డు పడింది. ఆదివారం నాటి ఎపిసోడ్లో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్టేజ్ మీదకి వచ్చేశారు. మరి వీళ్ళ దృష్టిలో టాప్ 5 ఎవరు? వీళ్ళు చెప్పిన సంగతులేంటో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో ఆదివారం నాటి ఎపిసోడ్లో 11 వారాలు ముగిసిపోయాయి. ఇక 12వ వారం సోమవారం నుంచి మొదలు కానుంది. అంటే ఇంకా కేవలం 4 వారాలు ఉందంటే. మరి ఇప్పటికే ఎవరు విన్నర్, ఎవరు రన్నర్, అసలు ఎవరు టాప్ 5 అనే దానిపై ఆడియన్స్కి ఓ క్లారిటీ అయితే చూచాయిగా వచ్చింది. ఇక ఫ్యామిలీ వీక్లో భాగంగా స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు తమ దృష్టిలో ఇచ్చిన టాప్ 5 కూడా దాదాపు ఇలానే ఉంది. మరి ఆదివారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎవరొచ్చారంటే, ముందుగా యష్మి కోసం తన ఫ్రెండ్ శామ్, నటి శ్రీ సత్య వచ్చారు. ఆ వెంటనే తేజ కోసం తన నాన్న విజే సన్నీ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ కోసం తన బ్రదర్ అశోక్, రైటర్ కోనా వెంకట్ రావడం విశేషం. ఇక చివరిగా నిఖిల్ కోసం తన తండ్రితో పాటు సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ తరలి వచ్చారు. మరి వీళ్ళ తమ వాళ్ళకి ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటి? వీరి దృష్టిలో టాప్ 5 ఎవరు? సండే నో ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో 6 హౌస్మేట్స్కి చెందిన ఫ్యామిలీస్ స్టేజ్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్లో ముందుగా యష్మి కోసం తన ఫ్రెండ్ శామ్, బిగ్ బాస్ శ్రీ సత్య స్టేజ్ మీద సందడి చేశారు. ఇక వీళ్ళని జోష్తో పలకరించిన యష్మి తర్వాత అడ్డంగా బుక్ అయిపోయింది. యష్మి నీకు ఫ్రెండా అంటూ శ్రీ సత్యను నాగార్జున అడిగారు. దీనికి అవును సార్, 6 ఏళ్లుగా ఫ్రెండ్, వీళ్ళది ఒక బ్యాచ్ ఉంటుంది అంటూ శ్రీ సత్య అనగానే ఏంటా బ్యాచ్ అంటూ నాగ్ అడిగాడు. అంటే సాయంత్రం 6 తర్వాత యష్మి ఇలా ఉండదు సార్ అని శ్రీ సత్య ఊరించేసరికి 3 లక్షల ప్రైజ్ మనీ పెంచుతూ చెప్పేస్తే అంటూ నాగ్ అభయం ఇచ్చాడు. దీంతో సాయంత్రం 6 దాటితే మామ ఎక్ పెగ్లా అంటూ కుమ్మేస్తాం అంటూ యష్మియే మొత్తం బయటపెట్టేసింది. ఈ మాటలకి నాగార్జున కూడా అవాక్కయ్యారు. ఇక వీళ్ళ దృష్టిలో టాప్ 5 ఎవరో చెప్పేశారు. అయితే అందరూ నిఖిల్కి టాప్ 1 ఇస్తారని ఆశిస్తే శ్రీ సత్య మాత్రం గౌతమ్కి టాప్ ప్లేస్ ఇచ్చింది. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, ప్రేరణ. ఆ తర్వాత నామినేషన్లో ఉన్న యష్మిని వీళ్ళు సేఫ్, మునుపటి యష్మి రావాలి, మాకు అదే కావాలి అంటూ సలహాలు ఇచ్చేసి హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పేశారు. ఆ తర్వాత టేస్టీ తేజ కోసం తన తండ్రితో పాటు విజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక వచ్చి రాగానే నాగార్జున్ని నిక్కెన ఎక్కించేసిన తేజను మెచ్చుకున్నాడు. అసలు తేజ ఇలా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా బాగా ఆడుతున్నాడంటూ సన్నీ చెప్పాడు. ఇక హౌస్లో ఉన్న వారందరి గురించి సన్నీ ఒక్కో మాట చెప్పాడు. ముఖ్యంగా విష్ణుప్రియని చూస్తుంటే ఆరెంజ్ సినిమా గుర్తొస్తుంది సార్, తను బయటికి వస్తే బత్తాయి అని తీద్దాం సినిమా అంటూ జోకులేశాడు సన్నీ. ఆ నిఖిల్తో మాట్లాడుతూ అందరికీ మనం సిటీస్ చేయలేం, ఆ ఆలోచనలు వదిలేసి నీకు నచ్చినట్లు ఆడు అంటూ సన్నీ అన్నాడు. ఇక ఆ తర్వాత వీళ్ళు కూడా తమ టాప్ 5 ఎవరో రివీల్ చేశారు. తమ వారు కాకుండా మిగిలిన హౌస్మేట్స్ నుంచి టాప్ 5 ఇవ్వాలన్న సంగతి తెలిసిందే. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్. ఇక టాప్ 5 సెలక్షన్ అయ్యాక నామినేషన్లో ఉన్న తేజను సేవ్ చేద్దామని చూసినా నాట్ సేఫ్ వచ్చింది. అవినాష్ కోసం కోనా వెంకట్ రాగా నెక్స్ట్ అవినాష్ కోసం బ్రదర్ అశోక్, రైటర్ కోనా వెంకట్ వచ్చారు. వచ్చి రాగానే బిగ్ బాస్ షో గురించి కోనా చెప్పుకొచ్చారు. ఈ షో వల్లే నాకు ఒక మంచి ఫ్రెండ్, బ్రదర్, యాక్టర్ అయిన అవినాష్ దొరికాడంటూ చెప్పారు. అలానే బిగ్ బాస్ ఫేమ్ సిరీతో ఈ మధ్య ఓ ప్రాజెక్ట్ చేశా, అలానే ప్రియాంక సింగ్ మెయిన్ లీడ్గా ఓ సినిమా చేస్తున్నా, తర్వాత అవినాష్తో ఓ సినిమా చేస్తున్నా అంటూ కోనా అన్నారు. ఇక హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి ఒక్కో సినిమా టైటిల్ అంకితం ఇవ్వాలంటూ నాగార్జున అన్నారు. దీంతో నిఖిల్కి బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకి నిన్ను కోరి, యష్మికి రెడీ, ప్రేరణకి గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్కి శివమణి, నాకు కొంచెం మెంటల్, అవినాష్కి అదుర్స్, టేస్టీ తేజకి డి, నబీల్కి దూకుడు అనే టైటిల్స్ ఇచ్చారు కోనా. ఇక తమ దృష్టిలో టాప్ 5 ఎవరో చెప్పారు. తర్వాత అవినాష్ నాట్ సేఫ్ అని వచ్చింది. నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ, గౌతమ్. బాత్రూమ్కి కూడా ఎత్తుకుని తీసుకెళ్లాడు. ఇక చివరిగా నిఖిల్ కోసం తండ్రి అలానే ఫ్రెండ్ అమర్దీప్ వచ్చారు. ముందుగా నిఖిల్తో తన ఫ్రెండ్షిప్ గురించి అమర్ చెప్పాడు. నిఖిల్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్ సార్, వాడు టాస్క్ కింగ్, బిగ్ బాస్ బాద్షా, ఇవన్నీ బయట చెబుతున్న మాటలే. రే ఎమోషన్స్ తగ్గించుకో, నువ్వు స్ట్రాంగ్ మైండెడ్, నువ్వు టఫ్ క్యాండిడేట్, వస్తే కప్పుతోనే రా అంటూ అమర్ బూస్ట్ ఇచ్చాడు. ఇక నిఖిల్ గొప్పతనం గురించి చెబుతూ ఈసారి నాకు షోలో కాళ్ళు 2 పట్టేశాయి సార్, అడుగు తీసి అడుగు వేయలేకపోయా, అప్పుడు వీడే నన్ను వాళ్ళ రూమ్కి తీసుకెళ్లి 2 రోజులు నన్ను కాళ్ళ కింద పెట్టనీయకుండా చూసుకున్నాడు, బాత్రూమ్కి కూడా ఎత్తుకుని తీసుకెళ్లాడంటూ అమర్ చెప్పాడు. ఇక తన దృష్టిలో టాప్ 5 ఎవరో చెప్పమంటే అమర్దీప్ పెద్ద షాకే ఇచ్చాడు. శనివారం ఎపిసోడ్లో శివాజీ చేసినట్లే విష్ణుప్రియను తీసుకెళ్లి నంబర్ 1 అన్నాడు అమరం. దీనికి విష్ణు కూడా ఇదేందయ్యా అన్నట్లు షాక్ అయింది. విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజ
ఇక వీళ్ళే ముందు నిఖిల్‌కి ఓ సలహా ఇచ్చారు అమర్. నిఖిల్, నీకు ఏమనిపించిందో, ఎక్కడ హర్ట్ అయిందో దానికి మాత్రమే నామినేట్ చెయ్యి. ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నా, డేంజర్‌లో పడకు అంటూ అమర్ అన్నాడు. ఇక ఎపిసోడ్ చివరిలో ఎలిమినేషన్ ప్రక్రియ షురూ అయింది. నామినేషన్‌లో మిగిలిన అవినాష్, తేజ ఇద్దరిని యాక్షన్ రూమ్‌కి వెళ్ళమన్నారు నాగ్. ఇంతలో నబీల్‌తో మాట్లాడారు నబీల్. నీ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. అది ఇప్పుడు వాడతావా లేదా అంటూ నాగార్జున అడిగాడు. దీనికి నా దగ్గర షీల్డ్ ఉండటానికి అవినాష్ కూడా ఓ కారణం. నేను జనాల వల్ల సేవ్ అయి వెళ్తానని నమ్ముతున్నా. అందుకే అవినాష్‌కి ఇద్దామనుకుంటున్నా అంటూ నబీల్ తన డెసిషన్ చెప్పాడు. ఇక తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి చేయగా అందులో అవినాష్ ఎవిక్ట్ కాగా తేజ సేఫ్ అయ్యాడు. దీంతో అవినాష్ అయిపోయింది అనుకుంటూ డీలా పడగా ఓటింగ్ ప్రకారం అవినాష్ ఎలిమినేట్ కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడాడు. యు ఆర్ సేఫ్ అంటూ నాగార్జున అన్నారు. కానీ తేజ నిన్ను జనాలు ఎలిమినేట్ చేయలేదు, సేవ్ చేసేలా ఓట్లేశారు కానీ అంటూ టెన్షన్ పెట్టారు నాగ్. కానీ చివరికి నువ్వు కూడా సేఫ్, ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ నాగ్ అన్నారు. కానీ వెళ్లే ముందు వచ్చే వారం ట్విస్టులు మామూలుగా ఉండవంటూ ఊరించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.